అఖండ 2 థియేటర్లలో ఒకటే మోత మోగిస్తోంది. కాని కొంతమందికిది పండగలా ఉంటే మరికొంతమందికి తలనొప్పిలా ఉంది. ఎందుకిలా? ఈరోజు విశ్లేషణలో ఒక అభిమాని ఇచ్చిన నిజాయితీగల రివ్యూ ఆధారంగా ఈ సినిమా టాక్ ఎందుకు ఇంతలా విడిపోయిందో లోతుగా చూద్దాం. సరే, అస్సలు విషయంలోకి వెళ్దాం. సినిమా చూసిన ఒక ఫ్యాన్ అన్న మాటతోనే మొదలుపెడదాం. ఈ సినిమా అందరికీ కాదు. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు ఈ సినిమా మీద వస్తున్న రకరకాల టాక్స్ అన్నింటినీ చెప్పేస్తుంది. ఇది ఒక పక్కా టార్గెట్ ఆడియన్స్ కోసం, ఒక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా. అసలు ఈ సినిమాను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఎవరికోసం తీశారో తెలుసుకోవడమే. సో మన సెక్షన్ 1లో ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళేం కోరుకుంటున్నారో చూసేద్దాం. ఆ ఫ్యాన్ వాడిన మాట విన్నారా? ఫుల్ మీల్స్ మాస్. ఆ ఒక్క పదంలోనే సినిమా సక్సెస్ సీక్రెట్ ఉంది. అంటే కదేంటి, లాజికేంటి, ఇవన్నీ పక్కనబెట్టి ఓన్లీ బాలయ్య మార్క్ డైలాగులు, బోయపాటి యాక్షన్ సీన్సు, థియేటర్లో పూనకాలు తెప్పించే ఎలివేషన్ల కోసమే వచ్చేవారు వాళ్లే ఈ సినిమా అసలైన టార్గెట్ ఆడియన్స్. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్ అండి. బయోవార్, దానివల్ల దేశానికి పెద్ద ప్రమాదం. మరి మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి ఎవరు రావాలి? అఖండ. ఎలా తిరిగొచ్చాడు అనేదే కథ. కాన్సెప్ట్ వినటానికి పెద్దగా ఉన్నా కోర్ స్టోరీ మాత్రం చాలా సింపుల్. మరి ఫ్యాన్స్కి పిచ్చపిచ్చగా నచ్చేసిన ఆ ఫుల్ మీల్స్ మాస్ ఎక్స్పీరియన్స్లో అసలు ఏముంది? ఏ విషయాలు వాళ్ళకి అంతగా కిక్కిచ్చాయో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లస్ పాయింట్ ఎవరంటే బాలకృష్ణ. అఘోరగా ఆయన స్క్రీన్ మీద కనిపించిన దగ్గర్నుంచి క్లైమాక్స్ వరకు ఆ ప్రెజెన్స్ వేరే లెవెల్ అంతే. దానికి తోడు థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అబ్బా! కొన్ని నార్మల్ సీన్స్ని కూడా తన బీజియంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఇక భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అయితే ఫ్యాన్స్కి ఫుల్ పండగే. ఈ మాట దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ప్యూర్ థియేటర్ మూమెంట్స్. అంటే కొన్ని సీన్స్ ఇంట్లో ఒక్కరే చూస్తే ఏముంది ఇందులో అనిపించొచ్చు. కాని అదే సీన్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య, ఈలలో అరుపుల మధ్య చూస్తే ఆ వచ్చే కిక్కే వేరు. ఈ సినిమా సక్సెస్ రహస్యం కూడా ఆ ఎక్స్పీరియన్స్లోనే దాగి ఉంది. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. ఫ్యాన్స్కి ఇంతగా నచ్చిన ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ని, క్రిటిక్స్ని ఎందుకు మెప్పించలేకపోయింది? ఏ విషయాలు వాళ్ళని డిసప్పాయింట్ చేశాయి? ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాన్స్కి ఏ సీనైతే గ్రాండ్గా, భక్తితో నిండిపోయిందనిపించిందో అదే సీన్ సాధారణ ప్రేక్షకులకు ఓవర్లౌడ్గా, లాజిక్ లేకుండా అనిపించింది. చూసారా, ఒకే సీన్ మీద ఎంత డిఫరెంట్ ఒపీనియన్స్? ఇక మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ చాలా రొటీన్గా అనిపించడం. ఆ బయోవార్ ట్రాక్ కానివ్వండి, విలన్ సెటప్ కానివ్వండి, అన్ని పాత సినిమాల్ని గుర్తుచేశాయి. కొన్ని అనవసరమైన సన్నివేశాలతో స్క్రీన్ ప్లేని బాగా సాగదీశారనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. వీటికి తోడు విఎఫ్ఎక్స్ క్వాలిటీ కొన్ని సీన్స్లో బాగున్నా కొన్ని చోట్ల మాత్రం తేలిపోయింది. ఇక ఫస్ట్ పార్ట్తో పోలిస్తే కంటెంట్ చాలా వీక్గా ఉందని చాలామంది ఫీల్ అయ్యారు. ఓకే, మాటలు చాలు. ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం. ఈ ఫ్యాన్ వర్సెస్ క్రిటిక్ యుద్ధం ఎంత గట్టిగా నడుస్తోందో ఈ నంబర్స్, సోషల్ మీడియా కామెంట్స్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ బార్ చార్ట్ చూడండి. ఇక్కడ గ్యాప్ చాలా క్లియర్గా ఉంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమో ఈ సినిమాకి సుమారుగా 3.25/5 రేటింగ్ ఇస్తుంటే, క్రిటిక్స్, నార్మల్ ఆడియన్స్ మాత్రం యావరేజ్గా 2.5/5 దగ్గరే ఆగిపోయారు. ఈ గ్యాప్ చూస్తేనే అర్థమవుతోంది సినిమా మీద ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయో. సోషల్ మీడియాలో అయితే ఈ గొడవ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక గ్రూపేమో 3 గంటల టార్చర్ అని ట్రోల్స్ చేస్తుంటే, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మధ్యలో యావరేజ్ అనే మాటే వినపడట్లేదు. ఇంత చర్చ తర్వాత అసలు ప్రశ్న ఒకటే, ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చా వద్దా? ఒకవేళ చూడాలంటే థియేటర్లో చూడాలా లేక ఓటీటీ కోసం ఆగాలా? దీనికి సమాధానమేంటో చూద్దాం. ఆ రివ్యూ ఇచ్చిన సలహా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా, క్లియర్గా ఉంది. ఒకవేళ ఎవరైనా అఖండ పార్ట్ 1ని బాగా ఇష్టపడి బోయపాటి మాస్, ఆ హై వాల్యూమ్ బీజిఎం లాంటివి ఎంజాయ్ చేస్తే వాళ్లు ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ మంచి కథ, లాజిక్తో ఉండే స్క్రీన్ ప్లే కావాలనుకుంటే మాత్రం వాళ్లకి ఈ సినిమా కాదు. అలాంటి వాళ్లు ఓటీటీలో వచ్చే వరకు ఆగడమే బెస్ట్ ఆప్షన్. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగ్గిద్దాం. అఖండ 2 అనేది మాసా లేక మెస్సా? తీర్పు మీ చేతుల్లోనే ఉంది.
ఈ విశ్లేషణ మీ నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.